వాక్యాన్ని ధ్యానించుకుందాం కొద్ది సమయం. దేవుడు మన శత్రువులను అణిచివేసి మనల్ని తన మిత్రునిగా, తన బిడ్డగా, తన స్వాస్థ్యముగా మన కొరకు దేవుడు నిజంగా చేసిన గొప్ప కార్యాలు ఇవి. ఎక్కడున్నా మనమంతా ఇక్కడ ఉన్నటువంటి మాటను ఒక్కసారి గమనిస్తే ఎక్కడున్నాడు? 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడవు నాకు దావీదుతో ఇలా చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. ఎక్కడున్నావు? గొర్రెలు మేపుకుంటున్నావు, అడవిలో ఉన్నావు, అడవి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, లోకంలో ఉన్నావు. కానీ నిన్ను నేను ఏం చేశాను? ఒక రాజుగా చేశాను నా జనుల మీద అన్నాడు. మనమంతా ఎవరమో ఆయన జనులం. మనందరి పైన ఒక రాజుగా నిర్ణయించడానికి దేవుడు ఇష్టపడి ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? ఒక అడవిలో నుంచి పిలుచుకున్నాడు. ఈరోజు అడవిలో నుంచి రావడంలే మనుషులు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయి కలిగి, చాలా డబ్బు హోదా కలిగి, చాలా గొప్ప పేరు సంపాదించుకొని బోధించడానికి ప్రయాసపడుతున్నారు. కాదు, దేవుడు ఎక్కడ ఎన్నుకుంటున్నాడు? అడవిలో. ఎందుకు? అడవిలో ఏముంటుంది? జంతువులు ఉంటాయి. జంతువుల మధ్యన కాపాడబడాలి, జంతువుల మధ్యన గొర్రెలను కాపాడాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? లోకల్లో ఉన్నాం, జనుల మధ్య ఉన్నాం, సిటీలలో ఉన్నాం, గ్రామాలలో ఉన్నాం. మనకు అన్నీ తెలుసు. కానీ అడవిలో ఉంటే ఏం తెలియదు. గొర్రెలు కాపాడి తమ్ముదనే వాళ్ళు చాలా అమాయకులు అని వాస్తవమే. ఎందుకంటే గొర్రెల కొరకు తన ప్రాణం పెడతారు వాళ్ళు. ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. గనుక ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడ్డాడు దేవుడు. నీ జీవితము ఎలా ఉంది అంటే అడవి లాంటి జీవితం. చెట్లు, చామలు, భయంకరమైన జంతువులు. అట్టి సముదాయాన్ని కలిగినటువంటి నీ బ్రతుకు నీకేమిచ్చాడు? ప్రజలను ఏలటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏలిక అయి ఉన్నటువంటి మన దేవుడు, ఆయన మన ఏలిక, ప్రజల పాలకుడు, ప్రజలను పాలించే దేవుడు. ఆయన ప్రజలను తయారు చేసిన దేవుడు, సృష్టించిన దేవుడు, ప్రజలు జీవించాలనే ప్రపంచాన్ని తయారు చేసిన దేవుడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను అడవి జీవితం నుంచి, అనగా లోకపు జీవితం నుంచి, అనగా జంతు ప్రదర్శన నుంచి, అనగా చీకటి జీవితం నుంచి మనల్ని ఏం చేయాలని ఇష్టపడ్డాడు? ఉన్నతమైనటువంటి రాజుగా చేయాలని ఇష్టపడ్డాడు. మనం మర్చిపోతాం. ఎందుకంటే ఈ ఉద్దేశాలు మనలో రావు. దేవుడు నన్ను ఇలా చేస్తున్నాడు అని కాదు మనం ఆలోచించేది. నేను ఇలా తయారవుతున్నాను అని ఆలోచిస్తాం మనం. అనుకుంటే పెద్ద రోగం అది. నువ్వు నేనేం చేసుకోలేను, వట్టి మాటలు అయ్యి. ఆయన చేస్తే అన్ని చేయగలం. ఆయన పైన మనం ఆధారపడేది నేర్చుకోవాలి. ఒక జంతువు నుంచి సంరక్షించే శక్తి నీకు ఉండొచ్చు, కానీ నీ జీవితము ప్రభు ఉంటే ప్రజలందరినీ కూడా రక్షిస్తావు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తానికి విధేయుడయ్యాడు. ఏం చేశాడు? అందరికీ రక్షణ ఇచ్చాడు. నువ్వు నేను ఒకరికి కూడా ఇవ్వలేదు, మన చేత కాదు. కోతలు, భయంకరమైన కోతలకు వస్తాం మనమంతా. గ్రహించాలి బ్రతుకుని ఎలా ఉంది అని. కానీ విధేయులమైతే ఎన్నో ఆత్మలు రక్షించుకోగలం.
విధేయులమైతే ఎందరికో సేవ చేయగలం. విధేయులమైతే ఎవరికి? దేవునికి విధేయులమైతే దేవుడు అందరిలో నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవునికి విధేయులమైతే ఎన్నో ఆత్మలను నీవు రక్షించే యోగ్యత దేవుడు నీకు ఇస్తాడు. ఇది మనం మర్చిపోతున్నాం. మనకు మనమే సాటి. అట్లయ్యే క్రైస్తవేమో మంటగలిసిపోతా ఉంది. కానీ దేవుడు ఏమంటాడు? యేసుప్రభు ఏమంటాడు? నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అంటాడు. మనం ఏమంటాం? నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటాం. మనకుండే ప్రోగం ఇది. నేను చెప్పిన దానికి అడుగు చెప్తావా? బా, దేవుడు ఎక్కడ పోవాలో మనకు? మన బ్రతుకులు బైబిల్ చదువుతాం, చేతనం, మనకు బాగా చదవచ్చు. కానీ చదువు కూడా ఆయనే ఇచ్చింది, అది మర్చిపోతాం. గనుక దావీదు రాస్తూ అంటాడు అన్నమాట, నిన్ను నేను గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలీయులను నా జనుల మీద అధిపతినిగా నియమించితిని. నేను చేశాను ఈ పని. నీకు రక్షణ నేను ఇచ్చాను, కాపాడింది నేను. జంతువుల బెడద నుంచి నిన్ను కాపాడింది నేను. కాబట్టి ఈరోజు నువ్వు నాకు మందిరం కట్టాలన్నావు, మంచిదే, కాదన్నలే. కానీ ఏమంటావు? ఎందుకు? చూద్దాం ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కానీ దత్తాపరాధము అని ఉంటుందేమో. ఏంది? దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు రక్తమును ఒలకపోసితివి. ఎంతో మంది రాజులను హతం చేశావు. రక్తాపరాధము చేసినటువంటి చేతులనివి. కాబట్టి శత్రువును హతం చేసిన పాదాలనివి. కాబట్టి నీవు ఆ మందిరమును కట్టడానికి వెళ్ళావు. మరి ఎవరు కట్టాలి? నీ సంతానము నుండి నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత ఏం తెలిసేది మధ్యలో? నీ సంతానము నుండి నీ కుమారుడుగా నీ గర్భము నుండి వచ్చినటువంటి నీ సంతానము ద్వారా ఏం చేస్తాను? ఆ మందిరమును కట్టిస్తాను అన్నాడు. కాబట్టి మనము దేవుని ఉద్దేశాన్ని కాదని మన సొంత నిర్ణయాల వల్ల నష్టమే తప్ప లాభం అయితే ఉండదు మనకు. చాలా వరకు సొంత నిర్ణయాలు తీసుకొని నష్టపడమే. అప్పటికప్పుడు జెండా ఎగురుతుందే కానీ పడిపోతుంది. అది స్టాండర్డ్గా ఉండదు. అది ఎందుకు? దేవుని మహిమ లేదు అక్కడ, దేవునికి చోటు లేదు అక్కడ. కాబట్టి దేవుని యందు మనము జీవించడానికి, ప్రభువులో మనం జయం పొందాలి. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన ఇజ్రాయేలుకి న్యాయం చేసిన దేవుడు. ఎంతో మంది ఇజ్రాయేలుకు న్యాయాధిపతులుగా ఉన్నారు, రాజులుగా ఉన్నారు. చూద్దాం ఒక మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి,
మోషే కూడా ఏం చేశాడంటే ఇశ్రాయేలుకి న్యాయం తీర్చడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా పోరాడుతూ ఉన్నాడు, న్యాయం తీరుస్తూ ఉన్నాడు. అక్కడ చేసి ఎన్నాళ్ళు న్యాయం తీర్చడమే సరిపోతుంది, ఇంకా మిగతా పనులు ఎవరు చేస్తారు? కాబట్టి పగలంతా దినమంతా ఆయన ముందర నిలబడాలి. గనుక న్యాయాధిపతి మన దేవుడు, ప్రతి మనుషునికి న్యాయం చేసే దేవుడు, ప్రతి ఒక్కరిని గమనించే దేవుడు, ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు. నువ్వేం చేశావు? ఆయన మందిరం కట్టడానికి నీకు వీలవుతుందా? ఒకసారి ఆలోచించాలి. పడిపోయిన ఆయన గుడారాన్ని కట్టడానికి వీలవుతుందా? లేక పునాది వేసే యోగ్యత నీకు నాకు ఉందా? ఆలోచించాలి ఒకసారి. మనం అంత ఆలోచన చేయం. మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి మేము గడేస్తాం అంటాం. నెవర్. ఆయన అనుమతి కావాలి మనకు. ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నారు? నీకు పర్మిషన్ ఉందా అంటుంటారు. దేవుని మందిరం కోసం పర్మిషన్ మనుషులది కావాలట. దేవుని మందిరం పర్మిషన్ మనుషులది. లోకం దేవుంది, ప్రపంచం అంతా దేవుడు సృష్టించాడు. ఆయన మందిరం కట్టడానికి మనుషుల పర్మిషన్ కావాలి. అటు తయారైపోయింది. కానీ దేవుడు పర్మిషన్ ఇస్తాడు మనకు. ఆ పర్మిషన్ ఎవడు అడ్డు చేసేదానికి వీలుండదు. యెరూషలేము అలానే కట్టబడింది. యెరూషలేమును కట్టింది ఎవరు? మొట్టమొదట సొలొమోను మహారాజే. ఆయన అన్నాడు, నీ కుమారుడు కడతాడు అన్నాడు. చాలా స్పష్టంగా అన్నాడు, నీ కుమారుడు ఆ మందిరాన్ని కడతాడు. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపం చేసిన యెడల అతని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని, ఈ మాటలన్నిటినీ అన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచెప్పెను. కాబట్టి ఆయన కుమారులంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయన కుమారుని ద్వారానే మనము మందిరం కట్టాలి. ఆయన కుమారుని మన హృదయంలో మందిరం కట్టుకోవాలి. ఆయన కుమారుని మన మందిరంలో చేర్చుకోవాలి. కట్టబడాలి అంటే ఏమై ఉండాలి? మొట్టమొదట సొలొమోను రాజు ఉన్నట్లు మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. ఎలా ఉన్నాడు మొట్టమొదటి సొలొమోను మహారాజు? చాలా స్పష్టంగా ఉంది వాక్యంలో. చూద్దాం ఆ మాటను ఒకసారి. రాజుల మొదటి గ్రంథం, మొదటిదే రెండవదే? ఏం కావాలి? అక్కడ చూడరా, ఇక్కడ 3వ అధ్యాయం చదువునా. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహోత్సవము మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను
కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను ఈ ప్రార్థన చేశాడు. ఏం కావాలా? న్యాయ విమర్శ చేయడానికి నేను న్యాయమును అనుసరించాలి, న్యాయ విమర్శ చేయాలి. మనం ఏమంటాం? నాకు ముందు సరిచేయి, నాకు లప్పం ఇస్తే బాగుంటది, నేను అధికారిని కావాలి, నేను గొప్ప అని కావాలి అని మన ప్రార్థన ఉంటది. కానీ దావీదు సొలొమోను మహారాజు ఏం ప్రార్థన చేశాడు? నీ ప్రజలకు న్యాయం చేయాలి, నాకు ఏం కావాలి? ఇప్పుడు తెలివి దయచేయాలి. మనం కోరుతామా తెలివి? మనం డబ్బు కోరుతాం, ఆస్తి కోరుతాం, అంతస్తు కోరుతాం, అధికారం కోరుతాం. మనకుండే రోగం ఏది? కానీ దేవునికి అవసరమైంది ఏంది? ఆయన నీతి మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. గనుక అట్టి ఆధిక్యతను సొలొమోను మహారాజు పొందాడు. పొందటం వల్ల ఏం చేశాడు? చాలా స్పష్టంగా అంటాడు. చూడండి ఇక్కడ ఏమంటాడంటే 10-11 వచ్చిన చదువుదాం. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. ఎంత గొప్ప విషయం! మనమేం కోరుతాం? నాకు ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, గొప్పతనం కావాలా అని కోరుతాం. నాకు లగ్జరీ లైఫ్ కావాలా, మిగతా కథ ఎట్లన్నా పోని అంటాం. మనకుండే రోగం అది రోగం. దాని రోగం అని మనం తెలుసుకోవాలి. కానీ అవి నువ్వు కోరలేదయ్యా, గనుక అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఏ హృదయం ఇచ్చాడు? మంచి బుద్ధిని ఇచ్చాడు. ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం కాదించేది ఆయన. భయంకరమైనటువంటి పరిస్థితికి లోనైపోతాం మనం. కాబట్టి బుద్ధి వివేకాలు దేవుడు మనకి ఇచ్చాడు. బుద్ధి సర్వ జ్ఞాన సంపదలు దేవుడిలో గుప్తమై ఉన్నాయి. ఏ కొరత ఉంది ఆయన దగ్గర? ఆ బుద్ధి జ్ఞానం ఇస్తే అన్ని సంపదలు మనకు ఉన్నాయి. అది తెలుసుకోడు మానవుడు. కాబట్టి ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు సొలొమోను మహారాజు. నీకు కూడా ఇవ్వాలని ఇష్టపడ్డాడు. కాబట్టి ఇక నీకు శత్రువు ఉండాడు, అందరూ మిత్రులే. 40 సంవత్సరాలు సుభిక్షంగా రాజ్య పరిపాలన చేశాడు సొలొమోను మహారాజు. యుద్ధాలన్నీ దావీదు మహారాజు ఎదుర్కొన్నాడు. యుద్ధాలన్నిటిలో జయాన్ని ఇచ్చాడు దేవుడు, విజయం ఇచ్చాడు. అందుకే అన్నాడు 11వ వచనంలో, మనం చదివిన భాగంలో 7:11లో ఏమన్నాడు? నీకు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను అన్నాడు. జయమిచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. ఇప్పుడు నెమ్మది కలిగినటువంటి పరిపాలనలో రాజుగా ఎన్నుకున్నాడు సొలొమోను రాజును. నీవు నెమ్మదిగా పరిపాలన చేయాలి అంటే ఏం కావాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే ఏం చేయాలి? ఈడు మంచోడు ఈడు చెడ్డోడు అని కాదు, న్యాయం జరగాలి. చెడుతనం విసర్జించబడాలి. అట్టి న్యాయ విమర్శలో ఏ ఒక్కడు కూడా ఏం చెప్పే ఛాన్స్ లేదు. మనం అట్లా న్యాయం చేయలేము, మన చేత కాదు. ఒకరిని ఇట్లా ఎత్తుతాం, ఒకరిని ఇట్లా తగ్గిస్తాం, ఒకరిని ఎత్తుతాం, ఒకరిని తగ్గిస్తాం. ఇది సంగతి మనకుండే రోగం. కాబట్టి
దేవుని ఉద్దేశించావు. కాబట్టి నీ శత్రువులను అణిచివేశాను, నీకు నెమ్మదిచ్చాను. గనుక ఎలా ఉండాలి? నీ యొక్క పరిస్థితి ఎలా ఉండాలి అంటే చూడండి దయచేసి, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడద్దు. మీకు అసాధ్యమైన కఠినమైన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావలెను. నేను దాన్ని విచారించేదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గురించి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. ఆజ్ఞను పాటించు. నా దగ్గర తీసుకురాని చేత కాకుంటే ఐ యామ్ ద జడ్జ్. చాలా వరకు మనమే తిరుగు తీస్తాం. ఇది కాదులే, అదిలే, ఇదిలే. మనకుంటే దొరదాలి, నటి దొరద. కాబట్టి మనం దేవునికి అప్పగిస్తాం. మనం న్యాయం చేయలేదు, మనలో అంత విధేయత లేదు. విధేయతను సంపాదించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మనకి శ్రమ అంటే పెద్ద ఇబ్బంది, కష్టపడాలంటే పెద్ద ఇబ్బంది, డ్రామా ఏమంటే చేస్తాం కానీ కష్టం చేయం, నటన చేయమంటే చేస్తాం కానీ యథార్థత మనకుండదు. కనుక మన బ్రతుకులు మనము సరిచేసుకోవాలి. అందుకని మనము దేవుని యొద్ద న్యాయ విమర్శకు లోను కాకూడనట్లు మనం దేవునికి లోబడదాం. అప్పుడు ఆయన బలలో చేవేద్దాం. లోబడకుండా చేయి వేస్తే నానా రోగాలు వెంటబడతాయి. మనకు ఉంది వాక్యంలో అన్నమాట. సిద్ధపడదాం, సరి చేసుకుందాం, యథార్థ హృదయాన్ని సంపాదించుకుందాం. అప్పుడు మనకు నెమ్మది, అప్పుడు మనకు శక్తి, అప్పుడు మనము నిజంగా న్యాయ విమర్శలో పాల్పొందాం. పరలోక రాజ్యానికి వారసులు పొందాం. యథార్థంగా దేవుని సన్నిధిలో మొరపెడదాం. యథార్థమైన జీవితం మనం అనుభవిస్తాం. యథార్థ హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాం. అప్పుడు దేవుడు మనల్ని కాపాడడానికి ఇష్టపడతాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లూకా సువార్త 18. లూకా సువార్త 18 ఎలా ఉంటుంది న్యాయం? లూకా సువార్త 18 మొదటి నుంచి చదువుకున్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారికి ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణములో ఒక విధువురాలు ఉండెను. ఆమె అతని ఎదుగు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలి నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోదాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకోనేను. న్యాయవంతుడు
మొరపెట్టడం నేర్చుకోవాలి. అది మన భాగ్యం, అది దేవునికి ఇష్టం. ఒకసారి అడిగినాం అయిపోయింది, 2 సార్లు అడిగినాం అయిపోయింది, 10 రోజులు చేసినాం అయిపోయింది, 1 రోజు చేసినాం. నో, కంటిన్యూ హ్యావ్ టు ఆస్క్. మాటికి అడగాల దేవుని. కొద్ది రోజులు చేస్తాను అయిపోయిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నో, మాటికి ప్రతిరోజు చేసిందే దేవుని దగ్గర మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. ఎలా మొరపెట్టాలా? యథార్థంగా మొరపెట్టాలా. నాకు న్యాయం చేయి తండ్రి. మళ్ళీ యథార్థత లేకపోతే న్యాయం ఏం జరుగుతుంది నీకు? కాబట్టి యథార్థంగా మనం మొరపెడితే మన దేవుడు మన మొర విని మనం జడ్జిమెంట్ చేయడానికి ఇష్టపడతాడు. న్యాయం తెలుస్తాడు మన దేవుడు. న్యాయం ద్వారా మనకేం లభిస్తుంది? జయం లభిస్తుంది. అందుకనే దావీదు మహారాజు ఏం చేసేవాడు? దినానికి 7 సార్లు స్తుతించేవాడు, దేవుని స్తుతించేవాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆయన మాట వినడానికి దేవుడు ఇష్టపెట్టాడు. నాతానుతో అన్నాడు, నాతాను దేవుడు నీకు తోడే ఉన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్లు చేయన్నాడు. కానీ దేవుడు ఇష్టపడలే, ఆయన ఇష్టానికి చోటివ్వలే దేవుడు. ఎందుకంటే ఆలయము పరిశుద్ధమైనది. అట్టి ఆలయాన్ని ఎవడు పాడు చేస్తే వారిని పాడు చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ ఆలయం దేవుడిది. ఈ ఆలయం ఎలా కట్టబడాలి? యథార్థ హృదయంతో కట్టబడాలి. ఈ ఆలయంలో అల్లరి ఉండదు, ఈ ఆలయంలో శబ్దం ఉండదు. యెరూషలేము ఎలా కట్టబడింది? రాయి మొలచడానికి కూడా శబ్దం రాకుండా కట్టబడింది. మొలిచే వాళ్ళు రాయి అక్కడ పెట్టి మొలచలే, ఎక్కడో తయారు చేశారు, ఇక్కడ తెచ్చి పెట్టారు. అట్లా కట్టబడింది యెరూషలేము. నీ హృదయం కూడా అలాగే కట్టబడింది. నువ్వు అల్లరి చేస్తూ రకరకాల ఆలోచనలు కలిగి రకరకాల శబ్దాలతో రకరకాల సిగటి బ్రతుకుతూ దేవుడా అంటే కట్టబడుతుంది అని ఆలయం కాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి అమూల్యమైనది, న్యాయమైనది, యథార్థమైనది. అట్టి ఆలయాన్ని అనుభవించడానికి మనం సంసిద్ధులని కావాలి. అది దేవుడు ఇష్టపడేవాడు. అలా దేవుడు ఇష్టపడేవాడు. అప్పుడు దేవుని యొక్క మహాకృప మనల్ని ఆవరించి ఆలయం నిజంగా ఆయన నివాసం కలిగి ఉంటాడు. కట్టబడిన ఆలయంలో ఆయన నివాసం కలిగి ఉంటాడు. అప్పుడు మనలో ఏముంటుంది? శాంతం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నెమ్మది కలిగినటువంటి జీవితం మనకు దేవుడు ఇస్తాడు. నెమ్మది మన జీవితంలో అనుభవిస్తాం మనం. ఎందుకు అంటే ఎల్లప్పుడూ నెమ్మది. కారణం ఆయన నివాసం ఇక్కడ ఉంది, ఈ ఆలయంలో ఉంది. ఏదో ఆ రాళ్ళతో కట్టింది అనుకుంటున్నాం. ఆ రాళ్ళు ఎలా పేర్చబడాలి, ఏమిటితో పేర్చబడాలి? ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. పేతురు రాస్తాడు ఆ మాటను. ఒకసారి చూద్దాం, ఆ మాటను ఒకసారి గమనిద్దాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. బాగా ఈ మాటను బాగా చాలా జాగ్రత్తగా మనం అనుసరించడం నేర్చుకోవాలి. ఎలాంటి రాయి కావాలి? సజీవమైన రాయిగా కావాలి. ఎలా ఉండాలి? అమూల్యమైనటువంటి రాయిగా ఉండాలి, సజీవమైనటువంటి రాయిగా ఉండాలి, ప్రభువునొద్దకు వచ్చినటువంటి రాయిగా ఉండాలి.
మనలో ఆవేశము, కోపము, ఈర్ష్య, కపటము, భేదము ఇన్ని పెట్టుకొని ఈ రాయి ఎట్లా కనబడుతుంది? దేవుని మందిరము ఎలా కనబడుతుంది? వేషధారణ కదా ఇది. కాబట్టి మన స్థితిగతిని మనము గుర్తించి ఆ రాయి ఎలాంటి రాయి కావాలి దేవునికి అంటే యథార్థమైనటువంటి రాయిగా కావాలి. అందుకే ఇక్కడ అంటాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన మరణ అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు ఎలా ఉండాలి? సజీవమైన రాయి కావాలి. ఏం రాయి? సజీవమైన రాయి. మృత్యువును జయించినటువంటి రాయి కావాలి. మరణాన్ని జయించినటువంటి రాయి కావాలి. లోకాన్ని విడిచినటువంటి రాయి కావాలి. లోకం నుండి వేరైనటువంటి రాయి కావాలి. లోకం నిన్ను ద్వేషించిన రాయి కావాలి. లోకవాంఛలకు బానిసైనటువంటి రాయి అవసరం లే. అది మూలకు తలరాయి అయిపోతుంది. సజీవరాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టాలి. ఆ రోజు సొలొమోను మహారాజు ఫిజికల్ గా కట్టాడు. రాయి శబ్దం లేకుండా మందిరం కట్టబడింది యెరూషలేము అంటే మామూలుగా కాదు. ఏ బేల్దాన్ని కూడా సుత్త పెట్టి కొట్టలే రాళ్ళను ఆడ. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైన మందిరం కావాలి. దేవుడు అలా అరితిగా కట్టాడు. మరి ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో సుత్త కొడితే ఎట్లుంటది? గడగడ ఉంటుందంటే మందిరాన్ని కడతాను. అల్లరి చేస్తే మందిరం ఎలా కడతావు? కాబట్టి నెమ్మది నీకు ఇస్తున్నాను, శత్రువుల బారి నుంచి నేను తప్పించాను. ఇక నువ్వు మరవాల్సిన పనిలే. ఎలా ఉంటావు? నీవు యథార్థంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, మందిరం కట్టబడతావు. అప్పుడు ఆయన నీ మందిరంలో ఏం చేస్తాడు? నివాసం ఉండడానికి ఇష్టపడతాడు. అప్పుడు నీకు నెమ్మది, ఆనందం ఉంటుంది. ఇప్పుడు నీకు నెమ్మది లేదు, ఆనందం లేదు అంటే ఆ రాయివి నువ్వు కావు. నువ్వు ఏం రాయివో నీకే తెలుసు. అది అల్లరితో కూడిన రాయా, లేక అసమాధానంతో కూడిన రాయా, లేక నీ ఇష్టానికి కూడిన రాయా, లేక నీ స్వేచ్ఛానుసారమైన రాయ్యా, నీకే. కాబట్టి మనం మార్చబడాలి, మార్పు చెందాలి. మనం అలా ఉన్నప్పుడే మనం ఆ మందిరం కట్టబడతాం. అప్పుడు ఆ మందిరంలో దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడతాడు గనుక అప్పుడు మనకు నెమ్మది, స్వాతంత్రం లభిస్తుంది. అందుకే కీర్తనకారుడు చాలా స్పష్టంగా రాశాడు. 25వ కీర్తన ముగిస్తాం. 25వ కీర్తన పన్నెండు 13 చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకోవలసినటువంటి మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి చాలు. అది మనకు దేవుడిచ్చిన నిబంధన. కాబట్టి అది దేవుడిచ్చిన వాగ్దానం. అట్టి వాగ్దానాన్ని మనం పొంది నిజంగా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. అట్టి వాగ్దానానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే ఆయన వలలో చేయడానికి అనుకూలమే. అట్టి జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
తెచ్చాను, కూర్చోను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విరవబడినటువంటి నా శరీరము, దీనిని మీలో మీరు పంచుకొని తినుడి అని సెలవిచ్చాను. ప్రేమలో మా పరలోకపు తండ్రి, మా నమ్మకమైన దేవా, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామ స్తోత్రాలు. అనుగ్రహించబడినటువంటి మీ మహాకృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యొక్క రీతిగానైనా నీ శరీరంలో పాల్పొందడానికి మాకు సహాయం చేయి. జ్ఞాపకం చేస్తారనుకుంటే